హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అక్టోబర్ 10న మంత్రివర్గ భేటీ. వాలంటీర్ల ఉద్యోగాలపై కీలక నిర్ణయం అనేది తీసుకోబోతుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 10న జరగనుంది. దసరా వేళ జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్నారు. అందులో భాగంగా వాలంటీర్ల సేవల కొనసాగింపుపై ఈ భేటీలో కీలక నిర్ణయం ఉంటుందని సమాచారం. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలతో పాటుగా పీఆర్సీ నియామకం పైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 10న తేదీ సచివాలయంలోని మొదటి బ్లాక్ లో జరగనుంది. ఈ మేరకు బుధవారం సీఎస్ నిరాబ్ కుమార్ ప్రసాద్ వివిధ శాఖలకు జారీ చేసిన సర్క్యులర్లోని హెచ్ఓడీలు 8వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. మంత్రివర్గ సమావేశంలో మచిలీపట్నం పోర్టు అభివృద్ధి, చెత్త పన్ను రద్దుకు ఆమోదం, పోలవరం, అమరావతి నిర్మాణాలు, ఇంటింటికి మంచినీటి కుళాయిలు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, డ్వాక్రా సంఘాల తరహాలో స్వచ్ఛ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపుల ఏర్పాటు పైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సూపర్ 6 పథకాల అమల్లో సంక్రాంతి నుంచి P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, పేదరికం లేని సమాజం ఏర్పాటు దిశగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లడం లాంటి అంశాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సంక్రాంతి నుంచి P4 అమలుపైన ముఖ్యమంత్రి సంకేతాలు ఇచ్చారు. దీపావళి నుంచి ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకం అమలుపైన మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం ఆందోళన బాట పట్టిన వాలంటీర్ల అంశంపై మంత్రివర్గంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. గత సమావేశంలో వీరికి సంబంధించి చర్చ వచ్చిన పూర్తి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్న వేళ మంత్రుల పనితీరుపైన చంద్రబాబు సూచనలు చేసే అవకాశం ఉంది. ఇక ఉద్యోగులు తమ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సమావేశంలో పీఆర్సీ నియామకం పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిషన్ తప్పుకుంది. దీంతో దసరా వేళ కొత్త పీఆర్సీ నియామకం పైన నిర్ణయం చేస్తారని సమాచారం. దీంతో పాటుగా తిరుమల లడ్డు వివాదంలో చోటు చేసుకున్న పరిణామాలపైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.